ఓం यो लोकान् सृजति रजो रूपेण ब्रह्मणा पाल्यते प्रजां सत्वरूपेण विष्णुना यो कुरुते तमसा रुद्रेण लयः यो पृथिव्यप्तेजोर्वायुराकाशान्मयः स एव प्रणवात्मको विश्वराट् पातु मां पातु लोकानाम् ओम शांति शांति शांति। గురుదేవా, దేవపారిజాతాన్ని ఈ దేవేంద్రునకు దక్కించి ఈ దేవలోకాన్ని కాపాడిన నారద మునీంద్రులకు మనం ఆజన్మాంతం కృతజ్ఞులు. శ్రీమద్ రమణారమణ గోవిందా హరి. జగత్ కళ్యాణమూర్తులకు సుస్వాగతం. విజయోస్తు విజయోస్తు. మాటలోనే దయచేశారు మహాముని. మునీంద్ర, మీ ప్రతిజ్ఞ ప్రకారం పారిజాత వృక్షాన్ని తిరిగి పంపారు. విర్రవీగిన మా సత్యభామ గర్వం అణిచారు. మీకు నేను నా నందనవనం ఎంతో రుణపడ్డాం. నేను నా అమరలోకం కూడా స్వామి. లోకంలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని అందచేయడమే నా ఆశయం. ఎంత మాట! లోకకంటకులైన భస్మాసురాది దానవులు భస్మీభూతులు కావడానికి కారణభూతులు మీరే కదా స్వామి. అంతేనా ధర్మరాజా? మార్కండేయాది మహాభక్తులు, సతీ సావిత్రి వంటి పతివ్రతామ తల్లులు ప్రఖ్యాతి పడేయటానికి ఈ నారద మునీంద్రులేగా ఆధారం. అవును కుబేరా, స్వార్థరహితంగా పరమార్థాన్ని సాధించడానికి అవతరించిన కారణ జన్ములు వీరు. నారద మహర్షి అచంచల బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు. కానీ ఇతన్ని కూడా వెనుక నుంచి నడిపించే మహత్తర శక్తి మరొకటి ఉన్నదని మాత్రము మర్చిపోకండి. ఆ ఆదిశక్తి హస్తాల్లో ఇతడు ఒక ఆట వస్తువు మాత్రమే. సర్వస్వతంత్రుడై ఇతడు సాధించేది ఏదీ లేదు. నన్నంత తేలిక చేస్తారేం బృహస్పతి? నేను మాయాతీతుణ్ణని, మహత్తర ప్రజ్ఞాశాలినని, విజ్ఞాన జ్యోతినని ఆ త్రిమూర్తులే ఒప్పుకున్నారు. బ్రహ్మపుత్ర, పొగడ్తలు ఎంత ప్రాజ్ఞులకైనా ప్రాణహాని సుమా. పొగడ్తలు కావే, ప్రత్యక్ష సత్యాలు. జనన మందిన నాడే జనకుడవు బ్రహ్మకు చదువు చెప్పిన బుద్ధిశాలి నేనే. ముక్కంటి వరమిచ్చి ముప్పు తెచ్చిన ఎట్టి దైత్యుల ద్రుంపగా దారి నేనే. తాళిగట్టిన యాలి తాపుల కోర్వని గోపాలుగాచిన గురుడనేనే. ఎన్నెల్ని మారులో ఇట్టట్టులైనట్టి అమరలోకముకెల్ల అండనేనే. అందుకనే నా తెలివితేటలకు మెచ్చెనలువయపుడో సిద్ధ పురుషుండవీవని శివుడు నుడివే. మాయకందవు నీవనే మాధవుండు ముగ్గురయ్యలు నన్నెద పొగడిరెపుడు. అదేమిటి నాథ, ఆటమాని అలా నవ్వుతున్నారు? మగవాళ్ళ నవ్వులకు ఆడవాళ్ళ ఏడ్పులకు అర్థాలుంటాయా సత్యాదేవి? వసంత, బ్రహ్మచారి శతమర్కటి సమానుడు అన్నారు. అందుకే నీ వెంటబడి తిరిగే ఈ ఘోటక బ్రహ్మచారిని కూడా ఒక ఇంటివాడిని చేయమన్నారు. నీకిప్పుడు పెళ్ళెందుకు వసంత? ఎందుకేమిటి, ఉండనీయవయ్యా. వివాహం పురుష లక్షణం అన్నారు. అది సలక్షణంగా సాగకపోతే అవలక్షణం కూడా అన్నారు. నిజమే సత్య, జీవితాన్ని చక్కదిద్దడానికి సంసారం ఒక్కటే సరైన పాఠం. నేడేమో మీ ధోరణి నాకు అర్థం కావటం లేదు స్వామి. ముందు నా ధోరణి అర్థమైందా ముకుందా? నీ మిత్రుణ్ణి, నీ భక్తుణ్ణి, నన్ను ఏ విధంగా సరిదిద్దుతావో నీదే భారం. అవును, నా భక్తులు సరిదిద్దే భారం నాదే. సత్య, నేడు నీ వల్ల
ఒక మహత్తర కార్యం నెరవేరవలసి ఉంది. రా. ఏమిటి స్వామి అది? భాసురమైన ఈ జగతి పాలనకొక్క అదృశ్య శక్తి శాసనకర్తయై నిలిచి సర్వచరాచర వస్తు ధర్మము త్రాసున తూచుచున్నడుపు దాని మహాత్మ్యమెరుంగలేగా నా దాసుడకండు నేడు పెడదారుల బట్టెను బ్రోవగావలే వసంత, మేము తిరిగి వచ్చే వరకు నేను నళిని జాగ్రత్తగా ఉంటాం. సత్య, సత్య, నారదుడు వస్తున్నాడు. అయితే ఇక మనం మారిపోవలసిందేనా? సృష్టిలో ఏదైనా మారవలసిందే సత్య. దయచేయండి, దయచేయండి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఇదిగో నిన్నే. ఎక్కడున్నావు? నారదులు గారు వచ్చారు. ఎవరు? నారదమునీంద్రుల. నమస్కారం నారదమునీంద్ర. శుభమస్తు. నా పేరు మీకెలా తెలిసింది? ఎందుకు తెలియదు స్వామి? ఆ వదనంలో విజ్ఞాన తేజస్సు, చేతిలో ఆ మహతి మరెవరుకుంటే స్వామి? ఈ మహతే నా చేత లేకపోతే ఈ జగత్తే నిలిచేది కాదు. వింటున్నావా? వారి గొప్పతనం వారే అలా చెప్పుకుంటున్నారు. లేకపోతే మన బొట్టి వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇద్దరూ ఇద్దరేనయ్యా. వస్తా. దేశం నా సందేశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమిటి స్వామి అది? ఇంకేముందమ్మా, మానవ జాతి కామక్రోధాది అరిషడ్వర్గాలలో పడి నాశనం అయిపోతోంది. సారం లేని సంసారంలో పడి మానవులు హీనులైపోతున్నారు. సంసారం పాపం అంటారా? పాపమేమిటి, శాపం కూడాను. అదేమిటి స్వామి? అర్థాన్ని లేనిది ఆర్యధర్మాలు నెరవేర్చడం సాధ్యమా? స్త్రీ లేని పురుషుడు అసంపూర్ణుడంటారే. అవన్నీ సంసార బంధాల్లోంచి బయటపడలేక సమర్థించుకునే పెద్దల శుద్ధులు అంతే. అంతేనంటారా? ఆహా. అయినా కామక్రోధాదులలో చిక్కుకోవడం మా మానవులకు సహజమే కదా మునీంద్ర. అలా చిక్కుకున్న మానవులే కొంత నయం తాత. ఏలాంటి బంధాలు లేని దేవతలు మరీ మితిమీరిపోతున్నారు. ఆదిదేవులైన ఆ త్రిమూర్తుల్ని చూడు. భార్యల్ని ఒకరు మెడలో, ఒకరు జడలో, ఒకరు ఒడిలో కూర్చోబెట్టుకుని కులుకుతున్నారు. మితిమీరిపోయింది. బాగాను. ఇంకా నయం తాత. నేను ఆ తులాభార నాటకమే ఆడించకపోతే ఆ స్త్రీలోనుడు ఆ కోపిష్టి భావ బాధపడలేక అవతారం చాలించి పారిపోయేవాడు. శ్రీకృష్ణుడంతటి వాడిని ఆపద నుంచి కాపాడింది నేనే. స్వామి, విశ్వపురుషుని విమర్శిస్తున్నారు. విమర్శించడం కాదమ్మా, ఆ సర్వాంతర్యామి సంసార బంధాల్లో పడి పడరాని పాట్లు పడుతున్నాడే అని విచారిస్తున్నాడు. దేవి, సంసారాల్లో ఉండే రుచి, ప్రేమానుబంధాల్లో ఉండే మాధుర్యం ఏది ఎరుగుని సన్యాసులు గనక అలా సెలవిస్తున్నారు వారు. స్వామి, తాత, ఒకవేళ మీరే ఆ సంసారంలో పడితే? శ్రీమద్ రమారమణ గోవిందో హరి. నాక సంసారమా? అసంభవం. అందమైన అమ్మాయి వెంటబడితే ఏమి సంభవిస్తుందో ఎవరు చెప్పగలరు స్వామి? విశ్వామిత్రుడు, శుకుడు మొదలైన మహర్షులే అనుకోకుండా ఆడదానికి దాసులయ్యారు.
వారెక్కడా నేనెక్కడా? వారిది అసంపూర్ణ అర్థజ్ఞానం, నా పరిపూర్ణ విజ్ఞానం. వారు మాయను జయించలేకపోయారు, నేను మాయను జయించిన మహాయోగి. స్వామి, మాట వరుసకు మీరు గృహస్థాశ్రమం స్వీకరించారనుకోండి, ఆ బంధాల్లోంచి మీరు మాత్రం బయటపడగలరా? వద్దనుకుంటే వెంటనే వదులుకోగలను, అర్ధక్షణంలో. ఇక లోకమంతా మీలాంటి బ్రహ్మచారులైతే మరి సృష్టి నష్టమైనా నాకు ఇష్టమే. ఓహోహోహో, గొప్ప వేదాంతం సెలవిచ్చారు. తాత, అవ్వ, స్వామి, వస్తాను. దేశం నా సందేశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నమో నమః. శ్రీమద్ రమారమణ గోవిందో. స్వామి, నారదులలోంచి మెలిమెలలాడే వెలిగేదో మీలో ప్రవేశించిందే, ఏమిటది? అది నారదునికి ఆదిశక్తి ప్రసాదించిన విజ్ఞాన తేజస్సు. ఆత్మస్థుతి దోషం వల్ల అతని నుండి తొలగిపోయి నాలో ప్రవేశించింది. మరి ఆయన మీద నల్లని నీడ వచ్చి పడిందే, అదేమిటి? అహంకార గర్వం వల్ల ఏర్పడ్డ అంధకారం అది, మహామాయ. పరనిందా దోషంతో నారదుడిని పూర్తిగా ఆక్రమించుకుంది. నేటితో నారద గర్వభంగానికి నాంది ప్రారంభమైంది. అంతటి మహర్షికి కూడా గర్వభంగమా? దేవి, ఈ సృష్టిలో సర్వజీవులు నిమిత్త మాత్రులు. సకల చరాచర సురక్షా దక్ష అయిన ఒకానొక మాత్ర శక్తి తన లీలతో హేలతో సర్వ జగత్తును నడుపుతుంది. బ్రహ్మాదులకు సైతం తెలియని ఆ మహాశక్తి ఆజ్ఞను అనుసరించి జీవులందరూ నడవలసింది. ఎవరి పరమార్థాన్ని గుర్తించక తామే సర్వశక్తులమని విర్రవీగుతారో వారిని ఆ మహాశక్తి తక్షణం శిక్షిస్తుంది. నా వెంట ఉండి నారద పరాజయాన్ని పరికిద్దుగానిగా.